బీజీటీ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. సో ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11 చేంజెస్ విషయానికి వస్తే ముందుగా టీమిండియా శుభ్మన్ గిల్ని డ్రాప్ చేసి స్పిన్నర్ అయిన వాషింగ్టన్ సుందర్ని తీసుకుంది. అలానే గత 2 టెస్ట్ మ్యాచెస్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో థర్డ్ పొజిషన్కి ప్రమోట్ అయ్యారు. ఇక ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 చూస్తే ఆస్ట్రేలియా 2 మార్పులతో వచ్చింది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా శ్యామ్ కాన్స్టస్ డిబర్ చేయగా ఎజిల్వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ ప్లేయింగ్ 11లోకి వచ్చారు. మ్యాచ్ మొదట్లో మంచి బౌలింగ్ వేసిన టీమిండియా ఎప్పుడైతే సిరాజ్ కాన్స్టస్ మధ్య కొన్ని ఓవర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయో ఆ తర్వాత ఓవర్లోనే బూమ్రా బౌలింగ్లో 2 4లు 1 6తో రెచ్చిపోయారు కాన్స్టస్. బూమ్రా తన బౌలింగ్లో చివరగా 2021 టెస్ట్ మ్యాచ్లో 6 ఇచ్చారు. అంటే దాదాపు 3.5 సంవత్సరాల రికార్డ్ బ్రేక్ అయింది. ఆ తర్వాత కొన్ని ఓవర్స్ తర్వాత మళ్ళీ బూమ్రా బౌలింగ్లోనే కోహ్లీ కాన్స్టస్ మధ్య మళ్ళీ కొన్ని ఓవర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. దీంతో ఆ నెక్స్ట్ బౌల్స్లోనే 6 4 2 రన్స్తో మళ్ళీ రెచ్చిపోయారు కాన్స్టస్. ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల నష్టపోయింది ఎవరంటే టీమిండియా, ఎస్పెషల్లీ జస్ప్రీత్ బూమ్రా. తన ఫస్ట్ స్పెల్లో 6 ఓవర్స్కి 38 రన్స్ సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో తన డెబ్యూట్ మ్యాచ్లోనే అటాకింగ్ హాఫ్ సెంచరీ చేశాడు. ఒక స్టేజ్లో కాన్స్టస్ టీమిండియాకి డేంజరస్గా మారతారు అని అనిపించింది. అప్పుడే వచ్చారు జడేజా బౌలింగ్లో వచ్చిన సెకండ్ బాల్లోనే కాన్స్టస్ని ఎల్బీడబ్ల్యూ చేశారు. సిరీస్లో ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి 50+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఓవరాల్గా లంచ్ టైంకి ఆస్ట్రేలియా 112 పరుగులు చేసి కేవలం ఒకే వికెట్ కోల్పోయి లీడ్లో ఉంది. లంచ్ బ్రేక్ తర్వాత కవాజా ఈ సిరీస్లోనే తన ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశారు. లబుసైన్ కవాజా మధ్య మరో 50+ పార్ట్నర్షిప్ నమోదైంది. 45వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన బూమ్రా తను వేసిన మొదటి బాల్లోనే ఫామ్లో ఉన్న కవాజా వికెట్ తీశారు. సో టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ 176 పరుగులకు గాను 2 వికెట్స్ కోల్పోయి ఉంది. టీ బ్రేక్ తర్వాత లబుసైన్ ఈ సిరీస్లో తన సెకండ్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత లబుసైన్ స్టీవ్ స్మిత్ మధ్య పార్ట్నర్షిప్ కన్సిస్టెంట్గా బిల్డ్ అవుతూ వస్తుంది. ఇంతలా అంటే 176 పరుగులు ఉన్న ఆస్ట్రేలియా స్కోర్ని 237 పరుగులకు తీసుకెళ్ళాయంట. టీ బ్రేక్ తర్వాత ఫస్ట్ బాల్కే ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశారు వాషింగ్టన్ సుందర్. లబుసైన్ వికెట్ పడగానే డేంజరస్ బ్యాటర్ అయిన ట్రావిస్ హెడ్ క్రీజ్ పైకి వచ్చారు. అయితే నెక్స్ట్ ఓవర్లో జస్ప్రీత్ బూమ్రా బ్రిలియంట్ బౌలింగ్తో ట్రావిస్ హెడ్ని డక్అవుట్ చేశారు. బూమ్రా ట్రావిస్ హెడ్ని ఈ సిరీస్లో ఎంతగా డామినేట్ చేశారంటే హెడ్ వర్సెస్ అదర్ బౌలర్స్ ఈ సిరీస్లో 3 సార్లు అవుట్ అయినప్పుడు 326 పరుగులు సమర్పించారు. బట్ హెడ్ వర్సెస్ బూమ్రా ఈ సిరీస్లో కేవలం 83 పరుగులు మాత్రమే సమర్పించి 3 సార్లు అవుట్ చేశారు. దట్స్ వై బూమ్రాని గుడ్ ప్లేయర్ అని అనేది. ట్రావిస్ హెడ్ని డక్అవుట్ చేసిన బూమ్రా తను వేసిన నెక్స్ట్ ఓవర్లోనే మిచెల్ మార్ష్ని కూడా అవుట్ చేశారు. దీంతో కేవలం 9 పరుగుల డిఫరెన్స్లో ఆస్ట్రేలియాని 3 వికెట్స్ కోల్పోయింది. ఇప్పటి వరకు డౌన్లో ఉన్న టీమిండియా ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చింది. అయినప్పటికీ క్రీజ్పై ఉన్న స్టీవ్ స్మిత్ అలాగే అలెక్స్ కారీ మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. అయితే ఫైనల్లీ ఆ పార్ట్నర్షిప్ని 83rd ఓవర్లో ఆకాశ్దీప్ బ్రేక్ చేశారు. బట్ అప్పటికే టీమిండియాకి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. సో మన బౌలర్స్లో జస్ప్రీత్ బూమ్రాకి 3 వికెట్స్, ఆకాశ్దీప్, రవీంద్ర జడేజా, సుందర్ చెరో 1 వికెట్స్ తీశారు. సో ఓవరాల్గా డే 1 ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోర్ 311 పరుగులు చేసి 6 వికెట్స్ కోల్పోయింది. సో డే 1లో ఆస్ట్రేలియా లీడ్లో ఉంది. సో డే 2లో టీమిండియా గేమ్లోకి రీఎంటర్ అవుతుందా లేదా ఆస్ట్రేలియా తమ లీడ్ని కొనసాగిస్తుందా చూడాలి మరి. సో మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి రివ్యూలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.